హాయ్ గైస్, మ్యాక్స్ వెస్టెఫెన్ ఫిఫ్త్ టైం వరల్డ్ ఛాంపియన్. వావ్, వినడానికి ఎంతో క్రేజీగా ఉంది కదూ. అవును, నాకు కూడా అలానే ఉంది. ఇంకో ఒక్క రేస్ ఉంది ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేయడానికి. యాక్చువల్లీ వాట్ ఏ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ మ్యాక్స్ అండి. 7 విన్స్, 14 పోడియమ్స్, 7 పోల్స్ విత్ 369 పాయింట్స్, జస్ట్ 12 పాయింట్స్ బిహైండ్ ఫ్రమ్ ల్యాండో నోరిస్. అసలు అసలు సీజన్ స్టార్టింగ్లో చూస్తే ల్యాండో ఆర్ పియాస్ట్రీ విల్ విన్ ద ఛాంపియన్షిప్ విత్ ఈజ్ అని అనిపించింది. కానీ మన మ్యాక్స్ ఊరికే ఒక్క పట్టాన వదలడు కదా. సీజన్ సెకండ్ హాఫ్లో స్టార్ట్ చేశాడు అసలైన రేసింగ్ అంటే ఏంటో. నెదర్లాండ్స్లో P2, ఇటలీ అండ్ అజర్బైజాన్లో P1, సింగపూర్లో P2, మళ్ళీ యూఎస్ఏలో P1, మెక్సికో అండ్ బ్రెజిల్లో P3 అండ్ లాస్ వేగాస్ అండ్ ఖతర్లో రేస్ విన్నింగ్ P1. అసలు సీజన్ స్టార్టింగ్లో చూస్తే కార్లో చాలా చేంజెస్ చేయాలి అని అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ఆ చేంజెస్ చేశారు. అండ్ ఎప్పటిలాగానే గుడ్ స్ట్రాటజీస్ ఫ్రమ్ రెడ్ బుల్, అది చాలా ప్లస్ అయింది మ్యాక్స్కి. యాక్చువల్లీ మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ సీజన్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అండి. సేమ్ కార్లో కూర్చున్న యూకి ఏమో సీజన్ మొత్తంలో 33 పాయింట్స్ విత్ 15th పొజిషన్లో ఉన్నాడు. బట్ అదే కార్తో మ్యాక్స్ మాత్రం ఛాంపియన్షిప్ కంటెండర్ అయ్యాడు. అది కదా మ్యాక్స్ అంటే. ఇంకా ఒక్క రేస్ ఉంది ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేయడానికి. ఒక్కవేళ ఆ రేస్లో మ్యాక్స్ విన్ అయ్యి ల్యాండో P3 ఆర్ బిలో వచ్చాడు అంటే ఇక మ్యాక్స్కి తన 5th ఛాంపియన్షిప్ వచ్చినట్టే. థ్యాంక్ యూ గైస్.